హలో నమస్తే ఆల్, నేను మీ ధీరజ్ గౌతమ్. అండ్ ఈరోజు నేను కొందరు ప్రొఫెషనల్స్ అనుకున్న వాళ్ళు అండ్ ప్రొఫెషనల్స్ అయిన వాళ్ళు కొన్ని వీడియోస్ పెడుతూ చేస్తూ ఉంటారు. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్కి కొంచెం డౌట్ వచ్చింది. ఆ డౌట్స్ని నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఉంటారు. అండ్ కొన్ని వేల మంది లైకులు కొట్టేస్తారు. కింద అన్న నువ్వు దేవుడు అన్నట్లు మాట్లాడుతుంటారు. కానీ ఈ డౌట్స్ రావా అని చెప్పి నాకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? నేనేమో తప్పుగా మాట్లాడుతుంటే కనుక ఐఎమ్ వెరీ సారీ. లెట్ స్టార్ట్. ఓకేనా? ఈరోజు ఫిట్నెస్ ఇండస్ట్రీలో వినబడే చెత్త గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చేసినందుకు చాలా మందిని తిట్టుకుంటారు, కానీ నిజం నిప్పు లాంటిది. బాడీ డీటాక్స్ కోసం జ్యూస్ డైట్లు చేయడం. దేవుడు మనకి 2 కిడ్నీలు 1 లివర్ ఇచ్చాడండి. వాటి పని అవి చేసుకుంటాయి. మనం కొత్తగా ఏం చేయక్కర్లేదు. డీటాక్స్ అనేది అవి చూసుకుంటాయి కదా. నువ్వు తినేదేదో సరిగ్గా తిని మంచిగా పడుకుని ఎక్సర్సైజ్ చేసి వాటర్ మంచిగా తాగితే వాటి పని అవి చేసుకుంటాయి. కొత్తగా నువ్వు జ్యూసులు తాగాల్సిన అవసరం ఏం లేదు. డీటాక్స్ ఇస్ ఎ స్కామ్. ఫ్యాట్ ఫస్ట్ డీటాక్స్ ఈజ్ ఎ స్కామ్ అన్నారు కదా. తినే తిండి ఫుడ్గా తినటము అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవటము సరిగ్గా పడుకోవటం వల్ల డీటాక్సింగ్ చేయరండి. అది అందుకు కాదు. అది చేయటం వల్ల నీ లివర్ కిడ్నీ అనేది చేసుకునే పని చేసుకుంటానే ఉంటుంది. డీటాక్సింగ్ అనేది మెయిన్గా ఎవరు ఫోకస్ చేస్తారంటే ఒక మెడికేషన్ ప్రాసెస్లో వెళ్ళిన వాళ్ళు కానీ, ఒక స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు కానీ, అంటే ఇట్ మేబీ బాడీ బిల్డర్స్ ఆర్ఎల్స్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వల్ల బాడీ ప్రాబ్లమ్స్ వల్ల స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు కానీ, ఆర్ఎల్స్ ఏదన్నా లివర్ అండ్ కిడ్నీ వీక్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి డాక్టర్ సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఈ డీటాక్సింగ్ ప్రాసెస్కి సపోర్ట్ అయ్యే జ్యూసెస్ తాగొచ్చు. ఓకేనే? ఇవి సప్లిమెంట్స్ ద్వారా అయినా కానీ డీటాక్సింగ్ చేస్తారు. ఆర్ఎల్స్ కొన్ని జ్యూస్ ప్రాసెస్ అయినా ఉంటుంది. ఆర్ఎల్స్ ఏదన్నా డాక్టర్ ద్వారా కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని అయినా కానీ డీటాక్సింగ్ చేస్తుంటారు. మీరు అది చెప్పాలి, కానీ ఇలాగా ఇట్స్ ఎ స్కామ్ అని చెప్పడంలో మీరెంత ప్రొఫెషనల్లో నాకు డౌట్ వస్తుంది. ఓకేనా? అఫ్ కోర్స్ సారీ. నెక్స్ట్, ఫ్యాట్ లాస్ కోసం ఇదేదో మ్యాజిక్ డ్రింక్ అని చెప్పి వీడియోలు చూస్తూనే ఉంటారు కదా. రియాలిటీ ఏంటంటే మన ఫుడ్ ని మన లిమిట్ లో తింటున్నంతసేపు మనకి ఫ్యాట్ లాస్ కోసం ఎటువంటి డ్రింకులు తీసుకోవాల్సిన పని లేదు. పోనీ ఇష్టం వచ్చినట్టు తినేస్తే ఈ డ్రింక్లు ఏమైనా పని చేస్తాయా ఫ్యాట్ లాస్ కా అంటే ఈ పలానా ఎక్సర్సైజ్ చేస్తా. ఇక్కడ ఈ డ్రింకులు తాగటం వల్ల ఫ్యాట్ లాస్కి అండ్ ఇష్టం వచ్చినట్టు తినేసి అని ఎవరు చెప్పరు సార్. ఒక డైట్ అంటేనే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. ఓకేనా? కంట్రోల్డ్. అండ్ ఈ డ్రింకులు తాగుతూ మీరు ఇష్టం వచ్చినట్టు తింటాను అయినా ఫ్యాట్ లాస్ అయిపోద్ది అని చెప్పి ఒకవేళ చెప్పే వాళ్ళని ఒకసారి అడగండి, ఇలా చెప్పారా మీరంటే లేదండి మీరు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఈ డ్రింక్స్ తాగండి అని అంటారు. ఆర్ఎల్స్ ఈ సిస్టమేటిక్గా ఈ సప్లిమెంట్స్ వాడండి అని అంటారు. ఆర్ఎల్స్ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి అని అంటారు. అంతేగాని మీరు అనేసుకొని ఓకేనా ఇది ఒక సెకండ్ పాయింట్లా మార్చేసి చెప్పడం అనేది చాలా అన్ప్రొఫెషనల్గా ఉంది. ఓకేనా? సారీ. చేస్తే ముడ్డి కరిగిపోద్ది, పొట్ట తగ్గిపోద్ది అని చెప్పే వీడియోలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి బ్యాన్ చేసేసారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు. డైట్ కంట్రోల్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఓకే, ఎక్సర్సైజులు చేయటం వల్ల ఫ్యాట్ లాస్ అవ్వదు, డైట్ వల్ల ఫ్యాట్ లాస్ అవుద్ది. సార్, మీ ప్రొఫెషనాలిటీకి నేను హెల్ప్ చేయాలా కాదు, అంత సీన్ లేదు. చెప్పాలనుకుంది ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఒక డైట్ ఫాలో అయితే ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ ముడ్డి కరిగిపోద్ది అండ్ నడ్డి కరిగిపోద్ది అని అంటున్నారు కదా. ఇవి ఏంటంటే ఒక 6 ప్యాక్ రావాలన్నా కానీ, ఒక థైస్ దగ్గర, ఒక నడ్డి దగ్గర కానీ, ఒక బటక్స్ దగ్గర కానీ ఆ ఫ్యాట్ ఒక ప్రాసెస్లో కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మన బాడీకి అక్కడ ప్రెషర్ పడి మస్కులర్ ప్రెషర్ మజిల్ బిల్డ్ అవుతూ ఆ ఏరియాలో ఫ్యాట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఒక డైట్ తీసుకుంటా ఉంటే కనుక ఆ ఫ్యాట్ని ఎనర్జీగా మార్చుకొని ఓకేనా మజిల్ బిల్డ్ చేస్తూ ఉంటుంది. అది మీరు చెప్పాలి. అంతేగాని ముడ్డి కరిగిపోతుంది, అది కరిగిపోతుంది, ఇది కరిగిపోతుంది ఎక్సర్సైజ్ వల్ల కాదు. అలాంటప్పుడు మీరు 6 ప్యాక్ ఎందుకు చేశారు సార్? 6 ప్యాక్ చేసుకుని జస్ట్ డైట్ ఫాలో అయ్యి 6 ప్యాక్ చూపించవచ్చు కదా. ఓకేనా? సారీ, ఇలా చెప్పకూడదు సార్, అన్ప్రొఫెషనల్గా ఉంది. కంటిన్యూ చేద్దాం. ఒక కొత్త రకమైన డైటింగ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. 2015 నుంచి 17కేమో కీటో, 15 నుంచి 19కేమో వీరమాచినేని, 19 నుంచి 22కేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్, ఇప్పుడేమో కార్నివోర్ డైట్. జనాలు పూర్తిగా బుర్రను వాడటం మానేశారండి. ఇక్కడ జనాలు వాడటం కాదు సార్, మీరు కూడా వాడట్లేదేమో. ఎందుకంటే ఏది హైలైట్ చేస్తే మన మీడియా ఆర్ఎల్స్ యూట్యూబ్ ఆర్ఎల్స్ సోషల్ మీడియా జనాలు దానికి అట్రాక్ట్ అవుతారు. ఆ టైంలో ఈ పర్టికులర్ కీటో అని ఈ మీడియా కావచ్చు డిఫరెంట్ వాళ్ళు హైలైట్ చేశారు. ఆర్ఎల్స్ ఆ టైంలో డిఫరెంట్ని ప్రాసెస్ని డైట్ ప్రాసెస్ని హైలైట్ చేసుకున్నారు.
ఓకేనా. దానివల్ల జనాలు వాటికి ఇప్పుడు మీరు చెప్పేదానికి ఈ మధ్యన ఫ్యూ ఇయర్స్ నుంచి మీకు అట్రాక్ట్ అవుతున్నారు కదా, అలాగే మన తెలుగు వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు కదా. అలాగే జనాలు ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా మాట్లాడగా ఏది చేసేసినా కానీ వాటికి అట్రాక్ట్ అయిపోతారు. అది కరెక్టా కాదా అనేది నెక్స్ట్ స్టెప్. ఓకేనా. దాదాపుగా ఈ కీటో కావచ్చు, వీరమాచినేని గారు చెప్పింది కావచ్చు, డిఫరెంట్ వాళ్ళు చెప్పింది కావచ్చు, వాళ్ళు చెప్పేది కరెక్టే కానీ అవి కూడా ఒక సిస్టమాటిక్ డైట్ ప్రాసెస్. మీరు నెక్స్ట్ చెప్పే ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ చెప్తారు. అంటే ఏంటంటే మనకు కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటే కనుక ఖచ్చితంగా వెయిట్ తగ్గుతుంది. అదే చెప్తున్నారండి వాళ్ళు కూడా. మీరు చెప్పేదే వాళ్ళు చెప్తున్నారు. మీరు డిఫరెంట్గా ఆలోచించి ఎందుకని వేరే వాళ్ళని, ఇది కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉంది. నేనేమి తిట్టట్లేదు. అరే బాబు, ఏ డైట్ అయినా సరే నువ్వు ఫుడ్ ని కంట్రోల్ చేస్తే తగ్గుతాం అన్న ఒక బేసిక్ లాజిక్ ని మిస్ అయిపోతున్నారు. అండ్ మార్కెట్ లో వచ్చే ప్రతి ట్రెండ్ ని ఫాలో అయిపోతాం అని చూస్తారు. టైం వేస్ట్ అవ్వాలి ఇవన్నీ. ఇలాంటి చెత్త అంతా బేసిక్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ తో మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అబ్బే, ఆ రెండింటిని మనం ఎందుకు వాడతాం లేదు. షేర్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకేనా. మనకి ఇవన్నీ ఎందుకు సార్, మన పబ్లిక్కి ఏం అవసరంలా. కొంచెం అట్రాక్టివ్గా సరౌండింగ్స్ ఉండి కాస్త 6 ప్యాక్ ఫోటోలు చూపించేసి ఆడు ఏం చెప్పినా కానీ మన వాళ్ళకి లైక్లు వచ్చేస్తాయి, ఫాలోవర్లు వచ్చేస్తాయి, యూట్యూబర్ సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు, అసలు కింద అన్న అని వచ్చేస్తాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, మన పబ్లిక్. జై హింద్.